ఏపీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీ తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజన్నా ఆలోచన చేసావా? నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. రమ్మనండి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకుని రా. ఎంత త్వరితగతిన పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు రాష్ట్రానికి భవిష్యత్ కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయించింది మేము. మొన్న మీరు వచ్చారు కదా, మీరు అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళాం. ఎంత పెద్ద ఎత్తున రన్వే పనులు జరుగుతూ ఉన్నాయి, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 2025 డిసెంబర్కి మొదటి ఫ్లైట్ని తీసుకొని వచ్చి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఉద్యానవన్స్ దగ్గర నుంచి, మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి, ట్రైబల్ యూనివర్సిటీల దగ్గర నుంచి, అదాని డేటా సెంటర్లు కానీ, ఇన్ఫోసిస్ లాంటి ప్లాంట్లు కానీ, లేదా యొకోహోమా టైర్ కంపెనీ కానీ, బల్క్ డ్రగ్ పార్కులు కానీ, రేపు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు కానీ అంటాడు. నేను మంత్రిగా ఉండుంటే 100 లెటర్లు రాసి ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చేస్తారని అంటాడు. లేఖలు రాస్తే ఉద్యోగాలు రావు, ప్రతిభ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఎంతమందికి ఇచ్చావు నువ్వు? లేఖలు ఇచ్చిస్తే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు? మనమే పెద్ద మేధావి, మళ్ళీ నువ్వు ఆయన మంత్రిగా ఉంటే లేఖలు రాసి ఇచ్చేస్తానంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారట. ఎప్పుడన్నా స్థానిక సంస్థలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, స్థానిక యువతకి 75% ఉద్యోగ అవకాశాలు ఒక చట్టం తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా నీ ప్రభుత్వం కానీ, నీ తండ్రి కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? ఒకసారి చెప్పమని. ఈరోజు ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75% స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి చట్టం చేసినటువంటి ప్రభుత్వం అది. సంతకాలు పెట్టిస్తే రేపు నా లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చేస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే రేపు అందరూ చదువు మానేసి అందరూ నా ఇంటి ముందు లైన్ కట్టేస్తారు. కట్టేసి సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ, మినిస్టర్ గారు లేఖలు రాసి ఇచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే కంపెనీలు నడుపుకోక్కర్లేదు. ఏం మాట్లాడుతూ కాస్త బుర్ర ఉందా నీకు? అందుకే నీకు ఈ పేరు పెట్టారు. నీకు ఈ పేరు పెట్టిందే దానికి. ఇష్టం వచ్చినటువంటి మాటలు. నేనేదో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులనే సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు అనేటువంటి మాట మాట్లాడాడు. చెప్పు, నీకు మీ తాత నందమూరి తారక రామారావు గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒకసారి చెప్పు. లేదా మీ తాతగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మీ అమ్మమ్మ గారు అయినటువంటి లక్ష్మీపార్వతి గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పు. లేదా మీ అమ్మగారితో తోబుట్టుగా పుట్టినటువంటి మీ మామ నందమూరి హరికృష్ణ గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పిన ఆయన. లేదా మీ పెదనాన్నగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో నీ తండ్రి గురించి ఏం రాశారు ఒకసారి చెప్పు. లేదా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారు మీ నాన్నగారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి సెలవిస్తావా? లేదా నువ్వు దత్తత తెచ్చుకున్నట్టు మీ పవనన్నయ్య, ఇప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి పవనన్న ఎప్పుడన్నా పిలిచావా? మీ ఇంట్లో ఏమన్నా పవనన్న అని పిలుస్తున్నాడు. పోనా ఆ దత్తత తెచ్చుకున్నటువంటి ఆ పవనన్నయ్యకి మీ నాన్న గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటావా? ఇప్పుడు మీ ఇంట్లో తోబుట్టువు కదా నీకు పవనన్నయ్య. మీ పవనన్నయ్య గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకున్నా? మీ సొంత చిన్నాన్న రామ్మూర్తి నాయుడు నీ తండ్రి గురించి ఏం చెప్పాడు ఒకసారి చెప్పు. ఒకసారి ప్రజలకు చెప్పు ఇవన్నీ. ఇంకా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారికి రాజకీయంగా పదవినిచ్చి ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఎప్పుడన్నా మీ నాన్న అనుకున్నాడా వదిన గారిని ఎప్పుడన్నా ఎంపీ ఇచ్చి ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి ఆవిడని మంత్రిని చేద్దాం అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశాడా?